ముఖ్యంగా ఈరోజు పెళ్లి కొడుకు అంత దూరం ఉండకూడదు. నువ్వు ఇక్కడరా, నువ్వు ఎక్కడ మూలకు దాక్కుంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పెళ్లి కొడుకు ఆయనతో పాటు విచ్చేసిన సకుటుంబ సపరివార బంధుమిత్రుల సహితంగా విచ్చేసిన హరీష్ రెడ్డి గారికి, వారితో పాటు విచ్చేసిన వారి అభిమానులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం, శుభాకాంక్షలు కూడా వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిజంగా కూడా నేను ఇంతమందిని హరీష్ రెడ్డి గారు కేవలం ఒక 36 గంటల వ్యవధిలో ఇంతమందిని ఇంత పెద్ద మీటింగ్ పెట్టగలుగుతారని నేను నిజంగా కూడా ఊహించలేదు. ఇప్పుడే నేను గౌరవనీయులు కృష్ణారావు గారికి చెప్తా ఉన్నా. మరి ఇంతమంది అభిమానాన్ని హరీష్ రెడ్డి గారు సంపాదించుకున్నారంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని కూడా సంపాదించుకున్నారంటే తప్పకుండా ఆయన ధన్యజీవి. ఎందుకంటే ఎలక్షన్లో గెలవచ్చు, ఓడిపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇండిపెండెంట్ గా 10,000 ఓట్లు, తదనంతరం మహేందర్ రెడ్డి గారు ఎలక్షన్ మేనేజ్మెంట్ లో సిద్ధాస్తుడు, మరి ఆయనను తట్టుకొని కూడా మరి 11,000 పైచిలకు ఓట్లు తెచ్చుకున్నారంటే తప్పకుండా హరీష్ రెడ్డి గారికి ఈ ప్రాంతంలో ఎంత అభిమానం ఉందో మీ అందరిలో కూడా దాన్ని బట్టే చెప్పొచ్చు. ఒక మాట మాత్రం ఈ సందర్భంగా ఇంతమంది అభిమానాన్ని మూటగట్టుకొని వస్తున్న హరీష్ రెడ్డి గారికి నేను ఒక మాట మాత్రం ఇస్తా ఉన్నా. ఈ పార్టీలో, తెలంగాణ రాష్ట్ర సమితిలో తప్పకుండా వారికి సముచితమైన గౌరవం, సముచితమైన ప్రాధాన్యం తప్పకుండా ఉంటుందని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.